ఏపీ ఆర్థిక వ్యవస్థకు బలమైన పునాదులు పడ్డాయని వైసీపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. రానున్న రోజుల్లో మరింత బలపడుతుందని తెలిపారు. అన్ని రంగాలను తాము అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. బీజేపీని చంద్రబాబు ఆడిస్తున్నారని విమర్శించిన సజ్జల అసత్య ప్రచారం చేస్తూ లబ్ధి పొందాలని చూస్తున్నారని ఆరోపించారు. కేవలం ఎన్నికల్లో గెలవాలనే దాంతో అసాధ్యమైనవో లేక ఒక భ్రమ క్రియేట్ చేసి రావడమో జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం అయితే 2014లోనే ఆ పని చేసేవారు. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు రుణమాఫీ, రైతు రుణమాఫీ అనేది ఇంటికి మీ బంగారం కూడా వచ్చేస్తుంది, కంప్లీట్ ఎంత ఉంటే అంత క్లియర్ చేస్తానని అన్నప్పుడు చాలామంది మాతో సహా కనీసం మీ మీద నమ్మకం ఉంది కాబట్టి 50,000 సటన్ అమౌంట్ అన్నా చేద్దామని చెప్పి ఆయన ఈ మేము చేస్తున్న వెల్ఫేర్ వీటికి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న వాటికి రాష్ట్రం శ్రీలంక అవుతున్న వాటికి మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన చెప్పినవన్నీ కలిపితే ఆయన ఇవన్నీ తీసేసినా అవి చేయాలి, చేసినా కూడా ఎక్కువ అవుతుంది. అవి కలిపితే ఏ 2 లక్షల కోట్లో 1,60,000 కోట్లో 2 లక్షల కోట్లో అవసరం కావచ్చు. మరి చేస్తాడా? మరి అప్పుడు సోమాలియా కాదా? ఈ క్వశ్చన్ వస్తుంది, ఎవరైనా అడిగేదే కదా. నువ్వు ఇన్నాళ్ళు దీన్ని తప్పు పడుతున్నావు, నువ్వు వాలంటీర్ల వ్యవస్థను తప్పు పడుతున్నావు, మళ్ళీ ఇప్పుడు అదే వాలంటీర్లకు 10,000 ఇస్తానంటున్నావు. అంటే ఇవన్నీ ఏంటి కాంట్రడిక్షన్స్ ఎందుకు వస్తున్నాయంటే 14-19 మధ్య ఏం చేశాడో చెప్పడానికి లేదు. అందువల్ల రెండు ఒకసారి పక్క ఈయన పనికిరాడు అంటున్నాడు, ఇంకో పక్క దీనికి మించి నేను చేస్తానంటున్నాడు. సో మా సక్సెస్ పూర్తిగా జనంలో ఉన్నందువల్ల, జనానికి పూర్తిగా హెల్ప్ చేసినందువల్ల, వాళ్ళు వాటి ద్వారా ఈ చర్యల ద్వారా బెనిఫిట్ అయినందువల్ల మా సక్సెస్ దాంట్లో డిపెండ్ అయింది. ఆయన చంద్రబాబు నాయుడు ఏదైతే చెప్తున్నాడో దాంట్లో పాతది ఆయన ఏది చెప్పినా కూడా 14-19 మధ్య వస్తుంది, విచ్ టోటలీ హీ ఫెయిల్. ఏపీకి రాజధాని లేకుండా చేసింది చంద్రబాబు నాయుడు. యాక్చువల్ మొన్నటి వరకు హైదరాబాద్ ఉండింది, అది అక్కడ ఉండి చూసుకుంటూ ఇక్కడ వచ్చి పక్కాగా కట్టుకోవచ్చు. ఫస్ట్ పాయింట్ హీ మిస్డ్ ఇట్. ఎందుకంటే కారణాలు అందుకు తెలుసు. ఆ ఓటుకు నోటు కేసులో అక్కడ కేసీఆర్ వెంట పడితే ఎగిరి ఇక్కడ వచ్చి వెనపడినాడు, రాత్రి వచ్చాడు. సెకండ్ థింగ్, అప్పటికే ఆయనకు ఆర్గానిక్గా డెవలప్ కావడానికి అవసరమైన రాజధాని కట్టుకునేంత టైం ఉండింది. దట్ ఆల్సో హీ మిస్డ్. ఎక్కడో 30-40 వేల ఎకరాలు వీటికి అని చెప్పి అక్కడికి వెళ్ళాడు. రాజధానికి కావాల్సింది నిజంగా తనకు కావాలంటే 1000 ఎకరాలు 2,000 ఎకరాల్లో కట్టి ఉండొచ్చు, ఒక పద్ధతి. తనకు ఉపయోగం అని చెప్పి కాంట్రాక్ట్ మొత్తం తను తీసుకునేట్టు, డబ్బులు మాత్రం వాళ్ళు ఇచ్చేటనేంత వరకు ఆగి ఆ తర్వాత మొదలుపెట్టాడు. ఒకటి అన్నిటికంటే ఘోరమైన తప్పిదం ఏంటంటే హిస్టరీ ఎప్పుడు దాన్ని మర్చిపోదు, క్షమించదు కూడా. మన కాపర్ డ్యామ్కి సంబంధించినంత వరకు ఏదైతే మనం ఇటువైపు స్పిల్వే కట్టడానికి వీలుగా, బండ్ కట్టడానికి, వాటర్ డైవర్ట్ చేయడానికి వీలుగా కాపర్ డ్యామ్ నిర్మించేప్పుడు ఒక స్పిల్ ఛానల్ కట్టాలి. వాటర్ గోడ అడ్డం కట్టాక అది పక్కకు పోతే ఎట్లా పోతుంది, పోవడానికి దారి ఏర్పాటు చేయాలనేది కూడా ఆ ఇంగితం ఆలోచించాలి. అది స్పిల్వే అంతా మేము వచ్చినాక చేయాల్సి వచ్చింది.